హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్న. ఇది డైలీ స్టిచ్ బుక్లో మరొక చిన్న వీడియో యాడ్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూసారా, రీసెంట్గా మన కీర్తి యూఎస్ నుంచి తను స్టిచ్ చేయించుకుంది చూసి, యూఎస్ నుంచి ఉన్నా మ్యామ్, పిట్స్బర్గ్ నుంచి. మ్యామ్ కూడా సేమ్ నాకు ఇలాంటి శారీ ఉంది ప్రసన్న, సో నాకు కావాలి తీసేసుకొని స్టిచ్ చేయవా అని చెప్పేసి అంటే వెంటనే క్లాత్ వెళ్ళిపోతుంది. మ్యామ్ వాళ్ళకి అర్జెంటుగా ఎవరో వెళ్తున్నారంటే ఒక్క బ్లౌజ్ మాత్రం చేయండి అని చెప్పేసి అడిగారు. లాస్ట్ టైం మాత్రం చాలా టైం ఇచ్చారు. సో ఈసారి ఈ ఒక్క బ్లౌజ్ని మాత్రం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదొక బ్లౌజ్. దీన్ని నార్మల్గా సేమ్ మ్యామ్ ఎలా అయితే కావాలనుకున్నారో అలాగేనండి. బ్యాక్ డ్రాప్, ఫ్రంట్ ఓపెన్. చూస్తున్నారా, 7-8 ఇయర్స్ పాప లెహెంగా అండి. పాప మరి హైట్ ఉంటుందేమో, మ్యామ్ ఇచ్చిన మెజర్మెంట్స్ని మాత్రం మేము ఫాలో అయ్యాము. నాకైతే ఇక్కడికి వస్తుంది, పాపకి కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో లెహెంగా చూసారా ఎంత బాగుందో. పాపకు వచ్చేసి క్రాప్ టాప్ బ్లౌజ్ సెల్ఫే తీసుకున్నాము. ఇలా అంటే కంప్లీట్ ఫుల్ బ్లౌజ్ కాదు, అండ్ క్లోజ్డ్గా చిన్న హాఫ్ సారీ బ్లౌజ్ కూడా కాదు. ఫ్రంట్ స్కాలాప్ ఇచ్చేసాము, చిన్న హైట్ పఫ్ ఇచ్చాము. బోట్ నెక్ అంటే చిన్న పాప కదా, జారిపోకూడదు, పిల్లలకి కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. ఇది సెట్ ట్విన్నింగ్. వీళ్ళ మమ్మీకి సేమ్ కలర్ ఇదే క్లాత్లో సేమ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు మ్యామ్. ఇది ఒకటి. సో బ్యాక్ ఓపెన్. నార్మల్గా హాఫ్ శారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకు అంటే పిల్లలకి మనము సైడ్ ఇలా కనపడుతూ ఏమీ మొత్తం పిల్లలకి ఎలా కట్టినా అది క్లోజ్ అయిపోతుంది కదా. సో ఆ బ్లౌజ్ మీదే మనము హాఫ్ శారీని క్యారీ చేయొచ్చు చిన్నపిల్లలకి. అలా కూడా ఇది కాంట్రాస్ట్లో ఏదన్నా ట్రై చేస్తే బాగుంటుంది. ఇదొకటి. సో పాపది చూసేసాం కదండి. మదర్ది ఇది టిష్యూ గోల్డ్. శారీస్గానే తీసుకొని వాటిని లెహెంగా చేసుకుంటే బెటర్ ప్రైస్లో మనకి లెహెంగా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ మ్యామ్ది. మెజర్మెంట్స్ వాళ్ళు ఇచ్చినవి పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కూర్చుంటాయండి. సో మ్యామ్ ఇచ్చిన మెజర్మెంట్స్కి పాపవి పెట్టేశాము. అండ్ మ్యామ్కి ఫ్రంట్ 3 పాయింట్, బ్యాక్ రౌండ్. సో ఇది హాఫ్ శారీ, బ్యాక్ ఓపెన్. మనమే పెయిరప్ చేసాం దీనికి సెట్. చూసారా స్కాలాప్ ఎంత బాగుందో. ఆ గోల్డ్కి ఈ బ్రౌన్ ఎంత బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిందో చూడండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది క్లాత్. అండ్ బ్లౌజ్ ఇది, దుపట్టా. సో ఇది సెట్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ కాటన్ అండి. చిన్న పాప కోసం ఇది తీసుకోవడం జరిగింది. ఇది చిన్న పాపది. అండ్ ఫ్యూచర్ కోసం ఇక్కడ బెల్ట్స్లా కూడా ఇచ్చాము. దీనికి మాత్రం పైన బాడీకి ఇది వేయలేదు. ఎందుకు అంటే ఇక్కడే మనకి ఆన్సర్ దొరుకుతుంది చూడండి. నేను ఇందాక ఒక చిన్న పాప ఫ్రాక్ చూపించాను షార్ట్లో. తనకి మాత్రం స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసాము. బికాజ్ తనకి గేర్ ఎక్కువ ఉంది, దీనికి గేర్ ఎక్కువ తీయలేదు. సో చేయలేకపోయాం అనమాట. సో బాడీకి ఇదే సెల్ఫ్గా దీనికి ఇచ్చాము, దీనికి ఇవ్వలేకపోయాం క్లాత్. సో కాస్ట్లీ కదా. మ్యామ్ తీసుకున్న దానికి కొంచెం ఫ్యూచర్కి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. ఇది పాపకి పెద్ద బార్డర్ ఉందండి, చిన్న పాప కదా. సో పైన కూడా అదే సెల్ఫ్ మనం బార్డర్ తీసుకుంటే బాగోదు. ఇప్పుడు అందరూ పైన ఎక్కువ బార్డర్ వచ్చిందని వేసుకుంటున్నారు, కానీ మేము ఈ ఫ్లవర్ని, పైన వచ్చిన ఫ్లవర్ని ఇలా బ్లౌజ్ లాగా ఇక్కడ వేసేసాం. లెంత్ సరిపోలేదు, పాప క్లాత్ ఎక్కువగా లేదు. సో దానివల్ల మేము స్కాలాప్ని మళ్ళీ సపరేట్ బెల్ట్ లాగా అటాచ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చిన్న పాపది. పెద్ద పాపకి మ్యామ్కి చేసుకున్నారు కదా, ఇప్పుడు చిన్న పాపకి పెద్ద పాపకి మ్యాచింగ్ ట్విన్నింగ్ ఇలా తీసుకున్నారు. పెద్ద పాప లెహెంగాతో ఇదొకటి. 2 రెడీ అయిపోయాయి. పాపవి కూడా బాగుంది కదా కలర్. సో దీనికి కూడా ఫ్యూచర్కి గేర్ ఇవ్వడం, ఎక్స్ట్రా ప్లీట్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇలా పెద్దగా ఇచ్చారు స్కాలాప్లో. ఈ కింద వచ్చిన ఆ డిజైన్ని అంటే ఒక చిన్న ఫ్లవర్ పైన ఎలా అయితే దానికి ఇచ్చాడో దీనికి కూడా ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాధాకృష్ణుల్లాగా దాన్నే తీసుకొచ్చి మధ్యలో దీనికి ఇలా యాడ్ చేసాం. ఇది ఒక సెట్. మీకు మదర్ అండ్ డాటర్ది ఇంకో ట్విన్నింగ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి పాపకి లాంగ్ ఫ్రాక్ లాగా, అంటే స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా, బట్ ఇది బాడీ లెహెంగా. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి బాగుంది కదా. నాకైతే ఎంత బాగా నచ్చిందో అండి. చిన్న పాపకి ఇంత క్యూట్గా, మళ్ళీ దీనికి పెప్లం టాపు, కింద స్కాలాప్, నడుము దగ్గర టింగ్ మన నడుస్తారేమో ఇంకా బుడ్డి మేడం. ఇది వాళ్ళ మదర్ కోసం చెప్పాను కదండి. ఇందులో ఒక ప్లస్ ఏం జరిగింది అంటే మాకు కాస్ట్ ఎక్కువ, కానీ మాకు మధ్యలో ఒక డిఫరెంట్ షేడ్, లైట్ షేడ్
డైరెక్ట్ తాన్లోనే మనకి అలా వచ్చింది. దానివల్ల మనకి ప్రైస్ తీసుకుంటామంటే అదే ప్రైస్ మేడం, సో తీసుకుంటే కనుక ఆ ప్రైస్కి వస్తుంది అన్నారు. మేము అది మధ్యలో ఎక్కడ కనిపిస్తుందో అనీజీగా అనుకున్నాం. దాన్నే మధ్యలోకి జాయింట్ లాగా చేసి ఇక్కడ ఇచ్చేసాము. అది సైడ్కి తీసుకున్నాము కట్ చేసి. లెహెంగా దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ చూపించేస్తాను. బ్యాక్ సైడ్ పాట్ షేప్ అడిగారు మ్యామ్, బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ విత్ కప్స్. సో దీనికి దుప్పటా కోసం ఈ కలర్లో నేను ట్రై చేస్తున్నానండి, దొరకలేదు, చాలా తిరిగాను. నేను సాటిస్ఫై అయ్యే క్లయింటే కాదు నేను కూడా సాటిస్ఫై అయ్యే వరకు తిరుగుతూ ఉంటాను. క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని. బుడిదానికి స్కాలప్ చూసారు ఎంత నీట్గా చిన్నగా పెట్టారో, చాలా బాగుంది. పెప్లం టాపు బ్యాక్ సైడ్ బెల్ట్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది ఒక సెట్. బ్లూ లెహెంగా ఉంది కదా, దానికోసం పాపకి మ్యామ్ ఇలా దుప్పటా తీసుకున్నారు, కలంకారీ. ఇది కూడా పెన్ కలంకారీ. ఆ బ్లూ లెహెంగాకి ఈ దుప్పటా 2 మీటర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కీర్తి పెప్లం టాపు. ఇది కలీస్తో ఇచ్చామన్నమాట, కింద అన్ని ప్లీట్స్ ఇచ్చాము, ఇది మాత్రం కలీస్లో ఇచ్చాము. ఇది ఒకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము క్లాత్లో చూపించలేదు, బట్ క్లయింట్కి కావాలన్నప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళినప్పుడే నేను క్లాత్ ఫోటో పెట్టాను, తనకి బాగా నచ్చిందన్నారు. మన ఝాన్సీ మ్యామ్ ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ ఉన్న ఫ్రాక్ చూసి నాకు ఇలా కావాలి ప్రసన్న అని అడిగారు. బట్ మనము దాంట్లో హ్యాండ్స్కి స్కాలప్ ఇచ్చాం కదా, ఇక్కడ నెక్కి బెల్ హ్యాండ్స్. సో ఇదొకటి చూస్తున్నారు కదా. ది డైలీ స్టిచ్ బుక్లో మనకు ఒక చిన్న వీడియో యాడ్ అయిపోయింది. అండ్ మన దగ్గర ఇంకెవరివైతే కలెక్షన్స్ ఉన్నాయో అవి కూడా చూపించడం జరిగింది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలని చూస్తే కనుక ప్రసన్న ది డైలీ స్టిచ్ బుక్ వీడియోస్ మాకు కావాలి అని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేయొచ్చు. దాన్ని బట్టి నాకు కూడా ఇంకా మీరు పుష్ ఇచ్చినట్టు, ఎంకరేజ్ ఇచ్చినట్టు అవుతుంది. మ్యాక్సిమం పర్సనల్గా చాలామంది మెసేజ్ పెడుతున్నారు, వెయిటింగ్ ప్రసన్న మేము ది డైలీ స్టిచ్ బుక్ ఫ్యాబ్రిక్స్ కన్నా కూడా అండి, నేను సపరేట్గా పెట్టే వీడియోస్ కన్నా కూడా ఎక్కువగా ది డైలీ స్టిచ్ బుక్ ఫుల్ వీడియోస్కి మాత్రం ఎక్కువగా క్రేజ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు. అలాగే లైక్ కూడా కొట్టండి, ఎందుకంటే అది మీలాగా ఇంకెవరికైనా రీచ్ అవుతుంది కదా. సో ఇక్కడ వరకు అండి. మీరు కూడా ఇలాంటి ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి. టీఆర్ఓటీ.